హోటల్‌లో ఇడ్లీ పార్సెల్ చేయించినప్పుడు ఇడ్లీలోకి గట్టి చట్నీ వేస్తారు. ఆ చట్నీ చూడంగానే వెంటనే ఇడ్లీలను సైడ్‌లో పెట్టేసి, ఆ చట్నీ మాత్రమే తినాలని అనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది ఆ గట్టి చట్నీ. ఈరోజు ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం మరి ఈ గట్టి చట్నీని. చాలా చాలా సింపుల్‌గా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. నమస్తే అండి. మీ అందరికీ కవితాస్ కిచెన్‌లోకి స్వాగతం. నా ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే మీకు కొత్త వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి. చిన్న కొబ్బరి చిప్ప తీసుకొని కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకున్నాను. కొత్తిమీర కట్ట ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. కింద కాడలతో పాటు మనం మిక్సీలో వేసుకుంటాము. కాడలు తీసేయకుండా ఇలా పూర్తిగా ఉన్న ఒక కొత్తిమీర కట్ట తీసుకోండి. ముందుగా కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకోవాలండి. మీరు కొబ్బరి ముక్కలు ఫ్రెష్‌వి తీసుకుంటే బావుంటుందండి చట్నీలోకి. ఫ్రెష్ కొబ్బరి లేకున్నా కానీ ఫ్రీజ్ చేసుకుంది కూడా యూజ్ చేసుకోవచ్చు. ముక్కలు కట్ చేశాక కాసేపు వాటర్‌లో నానబెట్టేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను 5 పచ్చిమిర్చి వేశానండి. మీ రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. పచ్చిమిర్చి వేశాక ఇందులోకి నేను ముందుగానే చెప్పాను కాడలతో పాటు కొత్తిమీరని వేసుకుంటానని. సో, ఒక కొత్తిమీర కట్ట ఫుల్‌గా వేసుకున్నాంక, ఒక అరకప్పంతా పుట్నాల పప్పు తీసుకొని వేసుకోవాలండి. కొబ్బరి ముక్క ఒక కప్ ఉంటే, పుట్నాల పప్పు అరకప్పు ఉండాలి. అప్పుడే మనకి చట్నీ అనేది చాలా రుచిగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టు కాస్తంత ఉప్పు వేసేసుకోండి పైనుంచి. ఉప్పు వేసిన తర్వాత ఇందులోకి ఒక్క రెబ్బ చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీకి పట్టుకుందామండి. ఇక్కడే చిన్న టిప్ చెప్తాను చూడండి. మీరు మిక్సీకి పట్టుకునే ముందుగా వాటర్ వేయకుండా పప్పుల్ని, కొబ్బరిని బాగా రుబ్బుకోండి. రుబ్బుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళొకసారి రుబ్బేసుకోండి గట్టిగా వస్తుంది. ముందుగానే వాటర్ వేయకండి. మనకి క్వాంటిటీ తెలియకుండా ఒక్కొక్కసారి పల్చగా కూడా అయిపోతుంది చట్నీ. సో, ఇలా గట్టిగా రుబ్బుకున్న తర్వాత ఇక్కడ నేను పోపు పెట్టుకున్నానండి. పోపులోకి నేను హాఫ్ టీ స్పూను జీలకర్ర ఆవాలు వేశానండి. జీలకర్ర ఆవాలు వేశాక ఒక టీ స్పూన్ అంతా మినపప్పు వేసి బాగా దోరగా వేయించుకున్నాను. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది కదా! అలా ఉంటేనే మనకి తినేటప్పుడు చట్నీ టేస్ట్ అనేది బావుంటుంది. ఆ మినపప్పు పంటికి తలిగి ఆ టేస్ట్ మాత్రం చాలా సూపర్‌గా ఉంటుంది. ఖచ్చితంగా మినపప్పు వేసుకోండి. మినపప్పు వేసుకున్నాంక ఒక రెబ్బ కరివేపాకు వేసేసి ఆ పోపుని చట్నీలో వేసేసుకోండి. చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. 100% చెప్తున్నాను అందరికీ నచ్చుతుంది ఇంట్లో. ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ చట్నీ సాఫ్ట్‌గా మల్లెపూల్లాగా ఉండే ఇడ్లీలోకి చాలా బావుంటుందండి. ఇడ్లీ ఎలా చేయాలో ఫుల్ డీటెయిల్ రెసిపీ బ్యాటర్ నుంచి ఇడ్లీ వరకు ఎలా చేయాలో అనేది నా ఛానల్‌లో ఉందండి. లింక్ అనేది నేను కింద ఇస్తాను. మీరు కూడా ఆ టిప్స్ ఫాలో అవుతూ అలా ఇడ్లీ చేసుకోండి. ఆ వీడియోకి వ్యూస్ తక్కువున్నాయని అనుకోకండి. నాది కొత్త ఛానల్ కదా! కాస్త చూసేవాళ్ళు తక్కువుంటారు కాబట్టి వ్యూస్ తక్కువున్నాయి. బట్ బ్యాటర్ మాత్రం పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీరలా ప్రిపేర్ చేసుకుంటే. ట్రై చేయండి. మీకు నచ్చుతుందనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.